జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలో రాముని పట్టాభిషేక ఘట్టానికి ముందు వచ్చేదే మకుటధారణ సర్గ. ఈ శ్లోకాలను పారాయణ చేయటం వల్ల గొప్ప ఆధ్యాత్మికత, లౌకిక ప్రయోజనాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. మకుటధారణ శ్లోకములు. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేణ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాద్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మకుటధారణ శ్లోకముల అర్థం. పూర్వం బ్రహ్మ నిర్మించిన రత్నమయమైన తేజస్సుతో ప్రకాశించుచున్న కిరీటంను సభామధ్యములో ఉన్న వివిధ రత్నములు పొదిగిన పీఠంపై యథావిధిగా ఉంచెను. పట్టాభిషేక సమయం నందు పూర్వం మనుచక్రవర్తి, తర్వాత క్రమంగా ఆయన వంశంనకు చెందిన రాజులందరూ ఆ కిరీటంను ధరించేవారు. ఆ మహాసభా భవనం అంతా బంగారం చేత అలంకరింపబడెను. చాలా విలువైన వస్తువులతో శోభించుచుండెను. అనేక విధములైన చాలా అందమైన రత్నములతో ఉంచిన ఆ కిరీటంని తీసి వశిష్ఠుడు రాముని శిరస్సుపై అలంకరించెను. అనంతరము ఋత్విక్కులు రామునకు ఇతర అలంకారములు అలంకరించిరి. మనం కూడా ఈ శ్లోకములని శ్రీరామనవమి రోజే కాకుండా డైలీ చదివి మనం కూడా జీవితంలో ఆ శ్రీరాముని ఆశీస్సులతో కష్టాలను తొలగించుకొని సుఖంగా ఉందాము. జై శ్రీరామ్.